యొక్క ఈస్టర్ పండుగ యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదం ముందుకు దేవుడి సముద్రంగా దయచేయను గాక. ఆమేన్. ఈరోజు ఈస్టరు పండుగ అంటే పునరుత్థానపు పండుగ. ఈస్టరు పండుగ అంటే ఏంటి? ఈరోజుకున్న ప్రత్యేకత ఏంటి? మీకు అందరికీ తెలుసు కానీ చెప్పట్లేదు నాకు. దేవుడు మరణమును జయించి తిరిగి లేచిన రోజు. సరే, ఈరోజు మీకందరికీ సంతోషమేనా? సంతోషం. ఎందుకు సంతోషం? క్రిస్మస్ రోజు సంతోషమేనా? క్రిస్మస్ రోజున సంతోషమే. మరి గుడ్ ఫ్రైడే రోజున సంతోషమే. ఈస్టర్ రోజున సంతోషమే. ఏ సంతోషం ఎక్కువ? సరిగ్గా చెప్పాలి. ఏ సంతోషం ఎక్కువ? మీరు కొత్త బట్టలు ఎప్పుడు వేసుకుంటారు? ఇప్పుడు వేసుకున్నారా? క్రిస్మస్ ఇప్పుడు వేసుకుంటారా? అంటే మీకు ఏది ఎక్కువ? క్రిస్మస్ అంటే మీకు ఎక్కువ, అవునా? పోనీ గుడ్ ఫ్రైడే వేసుకుంటారా? పోనీ అప్పుడు కూడా మీరు వేసుకోరు. మీకు అది కూడా ఎక్కువ కాదు కదా. అయితే మన సంతోషాన్ని అలాగే మనం వ్యక్తపరుస్తున్నాం. సరే, మంచిదే. అయితే క్రిస్మస్ కన్నా గొప్ప రోజు, గుడ్ ఫ్రైడే కన్నా గొప్ప రోజు ఏ రోజు? ఈస్టరు రోజు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానమునకు ముందు, పునరుత్థానము తరువాత ఇటువంటి రోజు వారికి ఎక్కడ కూడా లేనే లేదు. ప్రపంచమంతట్లో ఎన్ని గొప్ప గొప్ప రోజులు ఉన్నా, ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు జరిగినా కానీ ఈ రోజు మరెక్కడా కూడా లేదు. ఇంకెవరి జీవితంలోనూ కూడా లేనే లేదు. ఎందుకు? ఎవరు కూడా మరణమును జయించలేదు. మరణమును జయించలేదంటే ఏంటి? మరణం తప్పించుకోవడమా? చరిత్రలో ఇద్దరు వ్యక్తులు మరణము పొందకుండా పరలోకమునకు వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఎవరు వాళ్ళు? హానోకు, ఏలియా. వీరికి మరణం యొక్క రుచి తెలియలేదు. వీరు ఆరోహణ అంతస్తుకు సిద్ధపడిన వారు. మరణమును రుచి చూడకుండా పరలోకమునకు వెళ్ళిపోయిన వారు. వీరు పలుకగలరా? ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ అని పలుకగలరా? ఒకవేళ పలికినా అది వారి కొరకే కానీ అంతకు మించి ఇంకేమీ కూడా చేయలేరు కదా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? మరణమును జయించారు అంటే ఎక్కడికి వెళ్ళాలి? పాతాళముని జయించారని ఎక్కడికి వెళ్ళాలి? పాతాళము లోపలికి, కిందికి వెళ్ళాలి. సాతాను జయించారంటే ఏం చేయాలి? సాతాను పెట్టిన ప్రతి శోధన కూడా జయించాలి. సాతాను తీసుకెళ్ళిన ప్రతి చోటకి కూడా వెళ్ళాలి. అలాగే సాతాను ఉన్న చోటుకి కూడా వెళ్ళాలి. అప్పుడు వాడిని జయిస్తే అప్పుడు ప్రభువునది జయము అవుతుంది. అదే రీతిగా మరి మరణమును జయించుట అంటే ఏంటి? మరణమును రుచి చూచి ఆ మరణమును తిరిగి మరి నీతో నాకు సంబంధం లేదు, మరి నీకు నా మీద అధికారము లేదు అని మరణమును ప్రక్కన పెట్టి దిగ్గున లేవడం. ఇది ఎలాగా నీకు అర్థం కావాలంటే మరి చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రతిరోజు కూడా ఒక కోడి, పక్కింట్లో కోడి ఏం చేస్తుంది? పోనీ మీ కోడే ఏం చేస్తుంది అంటే రోజు కోస్తూ ఉంది.
మీ నిద్ర పాడు చేస్తూ ఉందనుకోండి, నిద్ర సరిపోవట్లేదు, కోడి కోస్తూ ఉంది, ప్రతిరోజు ఇదే తంతు, నిద్ర సరిపోవట్లేదు, ఇంకేం చేయాలి అని చెప్పేసి ఆ రోజు కోడిని కోసుకొని తినేశారు. కోడిని కోసుకొని తినేశారు. తినేసిన తర్వాత ఎక్కడుంది కోడి? పొట్టలో ఉంది. ఇప్పుడు కోడి కుయ్యగలదా? ఇప్పుడు మీరు అంటారు కదా, ఓ కోడి కోడి నువ్వు ఎక్కడ కుయ్యగలవు? నువ్వు కుయ్యగలవా? కుయ్యలేవు. అలాగే ప్రభువు మరణమును మింగివేస్తారు. మరణమును మరణింపచేయుట, మరణమును మృంగివేయుట అనగా మరణమును ఆయన మరి జయించి తిరిగి లేచిన వారై ఉన్నారు. మరణమును జయించుటకు ఎలా సాధ్యమవుతుంది? బైబిల్ గ్రంథంలో అలాగే సంఘం యొక్క చరిత్రలో కూడా ఎంతోమంది మరణించిన వారిని భక్తులైన వారు, ప్రవక్తలైన వారు లేపిన వారై ఉన్నారు. చనిపోయిన వారిని లేపిన వారు ఉన్నారు. ఏలియా లేపాడు, అలాగే ఎలీషా ఒక ఆయన లేపారు. యేసు ప్రభు అనేక మందిని లేపిన వారు ఉన్నారు. వారి పేరు ద్వారా ప్రభు దేవుడు అనేక మందిని ఒక ఆమెను లేపిన వారు ఉన్నారు. అలాగే శిష్యులందరూ కూడా, అపోస్తలు ఎంతోమంది మరి సంఘం యొక్క చరిత్రలో కూడా ఎంతోమంది మరణించిన వారిని తిరిగి లేపిన వారై ఉన్నారు. అయితే తిరిగి లేపుట అనేది వేరు. కానీ తానే మరణించి మరొకరి సహాయం లేకుండా, మరొకరి సహకారం లేకుండా, మరొకరి ప్రార్థన లేకుండా, మరేమీ లేకుండా తన్ను తానే ఆ మరణము నుంచి లేచుట, తన్ను తానే తిరిగి జీవము పొందుట అనేది ప్రభు తప్ప వారికి ఎవరిని కూడా ఇంతవరకు చేయలేదు. ఇంకెవ్వరికి కూడా ఇది సాధ్యము కాలేదు. అంతేకాకుండా లోకంలో మరి ప్రవక్తల ద్వారా అలాగే ప్రభు ద్వారాను కూడా మరణము నుంచి తిరిగి లేపబడిన వారు ఏమయ్యారు? మరలా చనిపోయారు. అనగా మరణము పొందిన తర్వాత వారిలో ఉన్న జీవము, వారిలో ఉన్న ప్రాణము, వారిలో ఉన్న ఆత్మ మరలా వారి యొక్క కట్టెలోని కనుక ఈ దేహంలోనికి తిరిగి వచ్చింది. కాబట్టి ఏం చేసేది? మరలా చనిపోయిన వారు ఉన్నారు. అయితే ప్రభు యొక్క పునరుత్థానము అటువంటిది కాదు. మరి వారికి వచ్చింది పునర్జీవము. పునర్జీవం అంటే జీవమును తిరిగి ఇచ్చుట. లాజరు చనిపోయిన తర్వాత, సమాధులు పెట్టబడిన తర్వాత 4 రోజుల తర్వాత మరలా ప్రభు వెళ్ళి లాజరు అని బయటికి పిలవగానే ఏమయ్యాడు? లాజరు ప్రేత వస్త్రములు కట్టబడిన వాడై అదే రీతిగా బయటకు వచ్చాడు. అది పునర్జీవము. అయితే ప్రభు పొందినది పునరుత్థానము. పునరుత్థానమును జీవమును నేనే అని పలుకుచున్న మరి ప్రభుకున్న ప్రత్యేకత ఇది. పునరుత్థానము ఆయన ఎందుకు లేక ఏ రీతిగా మరణము నుంచి జయం పొందిన వారు ఉన్నారు. ఇది అర్థం చేసుకోవాలంటే మీకు ఒక సంగతి అర్థం కావాలి. ఆయన చంపబడ్డారా లేక తను తానే చనిపోయారా? గమనించండి, చంపబడ్డారా తను తానే చనిపోయారా? యేసుక్రీస్తు ప్రభువారు అన్ని కూడా గాయాలే, రక్తం కారుతోంది, ప్రక్కలు కూడా బడ్డం పట్టు పొడిస్తే ఇంకా కారడానికి రక్తం కూడా లేక నీరు కూడా శరీరంలో నుంచి కారింది, అంతా కూడా అయిపోయింది. అయినప్పటికీ ఆయన యొక్క జీవము ఉండనే ఉంది. ప్రభు ఏం చేశారు? తాను చనిపోయారా? మరేం చేశారు? ఆయన తానే తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్న వారే ఉన్నారు. అనగా తాను స్వయముగా తన ఇష్ట ప్రకారముగా తన ఆత్మను అప్పగించుకోకపోతే, తాను చనిపోకపోతే వీరెవ్వరికి కూడా ప్రభువుని చంపే అధికారము లేదు. ప్రభువుని చంపే అధికారం ఎవరికి కూడా లేనే లేదు. కాబట్టి ఆయన ఏం చేశారు?
తన ప్రాణమును తను తానే అప్పగించిన వారు ఉన్నారు. తన ఆత్మను తను తానే దేవునికి అప్పగించిన వారు ఉన్నారు. ఇది ఎలా ఉంది అంటే, మరి చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు ఏదన్నా బొమ్మలు అంటే ఏం చేస్తారు, ఒక్కొక్కసారి మన చేతిలో పెట్టి మరలా తీసుకుంటానని చెప్పేసి ఆడుకొని కొంచెంసేపు వచ్చిన తర్వాత ఏం చేస్తారు, మరలా మన చేతి ఆ బొమ్మను వెనక్కి తీసుకుంటారు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చేస్తారు, తన ప్రాణమును ఆయన అప్పగించిన వారు ఉన్నారు. తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించిన వారు ఉన్నారు. తాను అప్పగించి మరలా దానిని తిరిగి తీసుకునే వారై ఉన్నారు. ఇది ఎలా సాధ్యమో, ఇది ఎలా సాధ్యమో మట్టి బొమ్మను చేసిన తర్వాత ప్రాణం ఎలా వచ్చింది ఆదాములోనికి? ఎలా వచ్చింది? తన జీవవాయువునైనా ఊదిన వారన్నారు. ఎప్పుడైతే జీవాయువు ఊదగా అప్పుడు నరుడు జీవించు ఆత్మ, జీవాత్మ అయ్యాడు. అనగా ఆ జీవము ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. దేవా, నీవు జీవమై ఉన్నావు, నాలోని జీవమునకు శక్తి తగ్గినప్పుడు నీ జీవమును మరలా నాలో ధారపోయేవాడవై ఉన్నావు చెప్తున్నాం కదా. దేవుని మనము స్తుతిస్తున్నాం. ఆయనే జీవము అయినవారు. ఆయన గనక చనిపోకపోతే మరొకరు ఆయన్ను చంపలేరు. కాబట్టి ఆయనే చనిపోయి ఆయనే మరి తిరిగి లేచిన వారై ఉన్నారు. మరి ఆయనను బ్రతకకుండా చేయగలవారు ఎవరిని కూడా లేరు. యోహాను, నేను వచ్చే వరకు అతడుంట నాకు ఇష్టమైతే అది నీకేంటి అని ప్రభువు శిష్యుడైన యోహాను గురించి పేతురుతో చెప్పిన వారు ఉన్నారు. ఈ మాట పలికిన దాదాపు 65 సంవత్సరములకు కూడా యోహాను ఇంకా జీవించి ఉన్నాడు. మిగిలిన శిష్యులందరూ కూడా చనిపోయారు, కానీ యోహాను మాత్రము చనిపోలేదు. అలాగని యోహానికి శ్రమలు రాలేదా? శ్రమలు వచ్చాయి, భయంకరమైన శ్రమలు వచ్చాయి. ఉదాహరణకు మరి కాగుచున్న నూనెలో ఆయన పెట్టి ఉదయం నుంచి సాయంకాలం వరకు అలాగే మూత వేసి ఉంచారు. మీరు ఇప్పుడు ఒక ఒడియ వేసి చూడండి, ఒడియా కొన్ని అప్పుడు వేసి చూడండి నూనెలో, 1 నిమిషం అయితే ఏమవుతుంది? మాడిపోతుంది. కొన్ని సెకండ్లే వేసి తీసేయాలి. అటువంటిది రోజంతా కూడా కాగుచున్న నూనెలో వేసి ఉంచితే ఏమవ్వాలి? నల్లగా మాటి మసైపోవాలి, ఉగ్గిపోవాలి, దేహం అంతా కూడా ఊడిపోవాలి, శ్రమంతా ఊడిపోవాలి, కాలిపోవాలి. కానీ యోహాను మాత్రము చావలేదు. ఎందుకు చావలేదు? ఎందుకు చావలేదు? మరణమునకు యోహాను మీద అధికారమును దేవుడు ఇవ్వలేదు. ఆయన వచ్చి ప్రకటన గ్రంథమును యోహానుకు బోధించే వరకు, చూపించే వరకు కూడా యోహాను మీద మరణమునకు అధికారమును ఇవ్వలేదు. కాబట్టి మరణము ఆయన్ను ఏమీ చేయలేకపోయింది. రాజులు సైతము ఆయన ఏమీ కూడా ఎలా చంపాలో తెలియక ఇంకా ఆయన్ను పద్మాస్ ద్వీపానికి ఒక ఖైదీగా పంపించేస్తారు. ఎవరు లేని చోటకి పంపించిన వారై ఉన్నారు. అదే రీతిగా మరి మరణమునకు ప్రభువు మీద అధికారము లేదు. ఈ మాట మీరు తెలుసుకోవాలంటే, మరణమునకు దేవుని మీద అధికారము లేదు, యేసు ప్రభు మీద అధికారము లేదు అనే మాట తెలుసుకోవాలంటే మరణం యొక్క పుట్టు పూర్వోత్తరాలను తెలుసుకోవాలి. మరణం ఎప్పుడు పుట్టింది? మరణం ఎప్పుడు పుట్టింది? మరణానికి జన్మ ఉందా? ఉందా లేదా? ఎప్పుడు? ఎప్పుడు? అన్నిటికీ ఆది ఏదైనా తోటే, ఆది కాండమే. అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ మరణం ఎప్పుడు పుట్టింది అంటే, ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేశారో ఆ రోజే మరణం పుట్టింది. దేవుడు ఏం చెప్పారు? ఆదాము అవ్వలతో ఏం చెప్పారు? ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలము మీరు తినవచ్చు, కానీ ఈ తోట మధ్య ఉన్న చెట్టు ఫలం మాత్రము
మంచి చెడ్డల తెలివినిచ్చు ఈ వృక్ష ఫలములు మాత్రం మీరు తినకూడదు అని దేవుడు చెప్పిన వారు ఉన్నారు. వారు దాదాపు 100 సంవత్సరములు అదే పరిశుద్ధతలో కొనసాగి జీవించి దేవునితో నడిచి ఆ తరువాత వారు పాపంలో పడిన వారై ఉన్నారు. ఎప్పుడైతే ఆ పాపమును తిన్నారో, ఆ ఫలమును తిన్నారో, అప్పుడేమైంది? నిశ్చయముగా నీవు చచ్చెదవు అని చెప్పిన దేవుని యొక్క మాట నెరవేరింది. అప్పుడే వచ్చింది మరి మరణము. దాదాపు 965 సంవత్సరములు జీవించిన తర్వాత ఆదామేమయ్యారు? చంపిన వాడైనారు. అనగా పాపమును బట్టి మరణం వచ్చింది. పాపం లేకపోతే మరణం ఉంటుందా? చెప్పాలి. పాపము లేకపోతే మరణం ఉంటుందా? పాపము చేస్తారు కాబట్టి పాపమును బట్టి మరణానికి అధికారం వచ్చింది. పాపమును బట్టి మరణానికి బలం వచ్చింది. అదే పాపము చెయ్యకుండా ఉంటే మరణానికి అధికారం ఉంటుందా? ఉండదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు ఎన్ని విధములైన శోధనలు, అనగా మన జీవితంలో మనకెదురయ్యే శోధనలు, అన్ని రకాల శోధనలు కూడా యేసుక్రీస్తు ప్రభువుకు కూడా వచ్చాయి. అయితే ఆయన ఏ శోధనలోనూ కూడా ఆయన పడలేదు, ఏ శోధనకు ఆయన లొంగలేదు. చివరికి సాతాను వచ్చి శోధించిన ఆయన లొంగలేదు. మన ఊహకు మించినవి, మన శక్తికి మించినవి, ఇంకనూ అనేకమైనవి ప్రభువుకు శోధనలు వచ్చాయి. అన్నిటిని కూడా ఆయన జయించిన వారు ఉన్నారు. కాబట్టి నాలో పాపం ఉన్నది అని మీలో ఎవడు నిరూపణ చేయగలడు? ఈ మాట లోకములో మరెవ్వరు కూడా చెప్పలేవు. అంతటి పరిశుద్ధులు, అనగా పాపము చేయని వ్యక్తి. యోబు అంటాడు, పాప సహితునిలో నుండి పాపరహితులు పుట్టగలిగిన ఎంత మేలు, కానీ అలాగున జరుగుదేమో అంటాడు. కానీ దేవుడు ఇది చేసి చూపించిన వారు ఉన్నారు. పాప సహితునిలో నుంచి పాప రహితులు, అనగా పాపిలో నుంచి పరిశుద్ధులు పుట్టగలిగితే ఎంత మేలు. అవును, లోకములందరూ కూడా పాపలే అయినప్పటికీ ప్రభువు పరిశుద్ధునిగా ఆయన జన్మించి పరిశుద్ధమైన జీవితమును జీవించిన వారు ఉన్నారు. అయితే ఇదే కాదు, పాప సహితునిలో నుంచి పాప రహితుడు, అనగా అందరూ కూడా లోకమందరూ కూడా పాపులమే. అయితే ప్రభు వద్దకు వచ్చిన తర్వాత, పరిశుద్ధులుగా మార్చబడిన తర్వాత దేవుడు ఏం చేయగలరు? ఆయన మనలను పాప రహితునిగా ఆయన మార్చగలరు. అనగా పాపమునికి ఇంకా మన మీద అధికారము ఉండదు. ఇప్పుడు ఇంకా అధికారం ఉంటుంది, కానీ దేవుడు త్వరలోనే అట్టి శక్తి, అట్టి బలము సంఘమునకు ఇవ్వనై ఉన్నారు. పాపము చేయని స్థితి, పాపము చేయని స్థితి. ఎప్పుడైతే పాపము చేయలేదో, ఎప్పుడైతే పాపము సందవ్వలేదో, అప్పుడే ఆ పాపం వెనకాలే కాల్చుకొని కూర్చున్న మరణమునకు కూడా ఏముండదు, మన మీద అధికారము ఉండదు. ప్రభువు పాపి కాడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మరణానికి ఆయన మీద అధికారము లేదు. అయితే మరి ఎందుకు ఆయన మరణమును రుచి చూచారు? మరణానికి ఆయన మీద అధికారమే లేనప్పుడు ఎందుకు ప్రభువు మరణమును రుచి చూచారు? ఆలోచించారు ఎప్పుడైనా? ఎందుకు? మరణమును జయించుటకు, మరణమును జయించుటకు. ఎందుకు ఈ లోకానికి వచ్చారు? సాతాన్ని జయించేవారు ఎవరు కూడా లేరు. సాతాన్ని జయించేవారు ఎవరు లేరు. కాబట్టి ఆదాము అవ్వలు ఏ పరిశుద్ధతలో అయితే ఏదెన్ తోటలో కలుగ చేయబడ్డారో అదే పరిశుద్ధత ప్రభువు కూడా ధరించుకొని లోకములో ఆయన జీవించిన వారున్నారు. అదే పరిశుద్ధతలో, అదే స్థితిలో ఉండి సాతాను ఆయన జయించిన వారున్నారు. అదే స్థితిలో మరణమును ఆయన జయించిన వారున్నారు. ఏ బలం ఇది?
ఏ బలం ఇది? ఆయన దేవునిగా వచ్చి మరణం జయించారా? ఆయన దేవునిగా వచ్చి మరణం జయించారా? దేవునిగా వచ్చి సిలువను సహించారా? చెప్పాలి. కాదు. కేవలము పరిశుద్ధులైన మానవునిగానే వచ్చి ఆయన వీటన్నిటినీ జయించిన వారై విన్నారు. కేవలము పరిశుద్ధులైన మానవునిగా ఆయన ఈ లోకంలో వీటన్నిటిని కూడా జయించిన వారై ఉన్నారు. కాబట్టి అటువంటి పరిశుద్ధతలో జీవించిన ప్రభువును మనము పోలి నడుచుకుంటే, మనమును కూడా ఆయన వలె జీవించినట్లయితే మనకేమొస్తుంది? పాపం మీద జయం వస్తుంది, సాతాను మీద జయం వస్తుంది, మరణము మీద జయం వస్తుంది, పాప ఫలితముల మీద జయం వస్తుంది, ఈ శరీరం మీద జయం వస్తుంది, లోకము మీద మనకును జయము వస్తుంది. ఈ జయమును మనకి ఇవ్వడానికి, ఎలా జయించాలో మనం చూపించడానికే, మరణాన్ని ఎలా జయించాలో, లోకమును ఎలా జయించాలో, సాతాను ఎలా జయించాలో, పాపమును ఎలా జయించాలో, ఈ శరీరాన్ని ఎలా జయించాలో చూపించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చిన వారైనారు. అయితే ఆయన జన్మముతో ఇది సంపూర్తి కాలేదు. ఆయన యొక్క సేవ పరిచర్యతో ఈ కార్యక్రమం సంపూర్తి కాలేదు. ఆయన బోధలతో ఈ కార్యక్రమము సంపూర్తి కాలేదు. ఆయనకి సిలువ మరణముతో కూడా ఈ దీన్ని కూడా సంపూర్తి కాలేదు. ఆయన తిరిగి లేవకపోతే ఆయన వచ్చినంత కూడా వృధానే. ఆయన తిరిగి లేవకపోతే మరి సంఘమునకు ఈ జీవం అనేది లేదు, సంఘములకు జయం అనేది లేదు. ఆయన తిరిగి లేవకపోతే ఆయన వచ్చిన పని సంపూర్ణము కానే కాదు. కాబట్టి మరణము జయించి, అంటే మరణమును పొంది, మరణము నుంచి తిరిగి లేచి ఆయన చేసిన పని ఏంటి? మరణమును పొంది మూడో రోజున తానే తిరిగి బ్రతికి వచ్చి ఏం చేశారు అనగా పరలోకమునకు మార్గమును తెరవచేశారు. పరలోకమునకు మార్గము సరళము అయింది. అంతవరకు పరలోకములోనికి ప్రవేశించిన ఎవరిని కూడా లేరు, ఎవరిని కూడా లేనేలేరు. ప్రభువు మరణమును జయించుట ద్వారా ఆ మరణమును పరలోకమునకు మార్గముగా ఆయన మార్చిన వారై ఉన్నారు. కాబట్టి ఎవరైనా భక్తులు, విశ్వాసులైన వారు, దేవునిలో జీవించిన వారు చనిపోతే వారికి ఏ నిరీక్షణ ఉంటుంది? ఏ నిరీక్షణ కలిగి ఉండాలి? మరణం ద్వారా నేను పరలోకమునకు వెళుతూ ఉన్నాను అనే నిరీక్షణ, విశ్వాసము కలిగి ఉండాలి. అదే రీతిగా యేసు ప్రభు తిరిగి లేచారు. యేసు ప్రభు తిరిగి లేచారు. ఎలా లేచారు? ఏ శరీరంతో లేచారు? ఏ శరీరంతో లేచారు? ఆయన మహిమ శరీరము. ఇందాక వాక్యం చూస్తున్నాం. మరి మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో 43 వచనము 42 నుంచి చూడండి. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ఇంకా ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. సమాధి చేయబడినప్పుడు విశ్వాసులైన వారు, ప్రభువులో నిద్రించిన వారు సమాధిలో చేయబడినప్పుడు ఏం సమాధి చేస్తాం? వారి ప్రాణమున, శరీరాన్న, ఆత్మన ఏం సమాధి చేస్తాం? వారి యొక్క శరీరమును, మట్టి శరీరమును, మట్టిలో నుంచి పుట్టి తిరిగి మట్టి అయిపోవలసిన ఈ శరీరమును మాత్రమే సమాధి చేస్తాం. శరీరం మాత్రమే కొక్కుతాం సమాధిలో. ఈ శరీరము ప్రకృతి సంబంధమైన శరీరము. అయితే ప్రభువు తిరిగి లేచినప్పుడు ఏమైంది?
ఆయనకి ఏ శరీరం వచ్చింది? మహిమ శరీరము అనేది ఆయనకి వచ్చింది. మహిమ శరీరం అంటే ఇది పరలోక సంబంధమైన శరీరము. అక్షయమైన అంటే క్షయము కానిది. క్షయమైనది అంటే పాడైపోయేది. క్షయమైనది అంటే పాడైపోయేది, నశించిపోయేది. మనం అన్నం వండితే, కూర వండితే ఎన్ని రోజులు ఉంటుంది? 1 రోజు 2 రోజులు ఉంటుందేమో. తర్వాత ఏమవుతుంది? పాడైపోతుంది. అలాగే ఈ శరీరం కూడా ఏమవుతుంది? పాడైపోయేది, మట్టిలో కలిసిపోయేది. ఇది క్షయమైనది. అక్షయమైనది అంటే ఎన్నడూ కూడా పాడు అవ్వని, నశించిపోని శరీరము. అది అక్షయమైన శరీరము. దానికి ఆత్మ సంబంధమైన శరీరము, మహిమ శరీరము అని ఇక్కడ వాక్యములో చూస్తున్నాం. మరి ఈ శరీరముతో పరలోకానికి వెళ్ళగలమా? వెళ్ళలేము. మరి ఏ శరీరం కావాలి మనకి? అక్షయ శరీరము, మహిమ శరీరం మనకు కావలసి ఉన్నది. ఈ శరీరంతో ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి, కొన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అదే మహిమ శరీరం అయితే ఎలా ఉంటుంది? చెప్పాలి. లోకం యొక్క ఆకర్షణలు, లోకం యొక్క శక్తులు ఇవేవి కూడా పని చేయవు. ఎగిరి కానీ ఎలా అయినా కానీ వెళ్ళవచ్చు. అనుకున్న ఈ క్షణములో, ఒక క్షణంలోనే ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోవచ్చు, కొన్ని అక్కడి నుంచి మరో చోటుకి వెళ్ళిపోవచ్చు, కొన్ని ఎక్కడి నుంచి పరలోకానికి వెళ్ళొచ్చు. ఎంతసేపు పడుతుంది? మీ తలంపు ఎంతసేపు వస్తుందో అంతసేపు పడుతుంది. అనుకున్న తోడనే చాలు మీరు వెళ్ళిపోగలరు. మహిమ శరీరం. ఈ మహిమ శరీరానికి అడ్డులుంటాయా? శిష్యులైన వారు తలుపులు మూసుకొని మేడగదిలో అందరికీ భయపడి తలుపు మూసుకొని భయపడతా ఉన్నారు, కూర్చున్నారు లోపల. ప్రభు ఏం చేశారు? తలుపు మూసి ఉండగా లోపలికి ఆయన వెళ్ళి వారి మధ్యన నిలిచి వారితో మాట్లాడిన వారై ఉన్నారు. మహిమ శరీరానికి ఏ విధమైన అడ్డులు కూడా ఉండవు. ఈ రీతిగా మరి ప్రభువు ఆయన మరి మరణమును జయించి, మరణమును మృంగివేసి మనకు మరణము మీద అధికారమును ఇచ్చిన వారు ఉన్నారు. అయినప్పటికీ ఎందుకు చనిపోతున్నారు? ప్రభువుకు మరణం మీద అధికారం ఉంది. మరి మనకును కూడా అటు అధికారమును ఇచ్చారు. అయినప్పటికీ ఎందుకు చనిపోతున్నారు? ప్రభు పాపమును వేయించారు. శిలువలో మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేశారు. ప్రభువును అంగీకరించిన వారు ఎలా ఉండాలి? పాపమా నీకు నాకు చెల్లు అని మనము ప్రభువును ఆశ్రయించిన తర్వాత మరలా పాపము చేయకుండా ఉండాలి. అలాగలా చేయనందువల్ల ఏమవుతుంది? మరణము ఇంకా వెంటాడుతుంది. చనిపోవుట అనేది నేరము. జాగ్రత్తగా వినండి. చనిపోవుట అనేది నేరము అన్నారు దేవజన్ ధవళశ్రీ గారు. మీరందరూ కూడా ఒక తప్పు చేస్తున్నారు. ఏంట తప్పు అంటే చనిపోతున్నారు. చనిపోతే అది నేరము. ఈ మాట చాలా విడ్డూరంగా కనబడవచ్చు. ఎందుకంటే పుట్టినవాడు చనిపోక తప్పదు అని మరి లోకములో సామెతగా చెబుతుంటారు. మరి ఎవరైనా కానీ చావు అనేది తప్పదంటూ ఉంటారు. కానీ ప్రభువు తన యొక్క పునరుత్థాన బలమును, తన పునరుత్థాన శక్తిని మనకిచ్చి ఆయన తానే మరణమును జయించి ఆయన తానే మనలను పరిశుద్ధులుగా చేసిన తర్వాత ప్రభువును అనుసరిస్తూ వెంబడిస్తున్న మనము ఎందుకు చనిపోవాలి? ఎప్పుడు ఆలోచించారా? నా అంతమింట ఇప్పుడు ఆలోచించారా?
ఇప్పుడు ఆలోచించలేదా? నేను ఏమవుతా ఎప్పుడు ఆలోచన రాలేదా? చనిపోతానా, లేకపోతే అంటే చనిపోయి పరలోకానికి వెళ్తానా, లేకపోతే చనిపోకుండా పరలోకానికి వెళ్తున్నా? ఇప్పుడు ఆలోచన రాలేదా? ఎప్పుడు క్వశ్చన్ రాలేదా మీలో? ఆలోచన లేకపోతే ఎలాగ ఇంకా మీరు ఎలా సిద్ధపడతారు పరలోకానికి? ఎలా వెళ్ళాలి? చనిపోయి వెళ్ళాలా, చనిపోకుండా వెళ్ళాలా? ఎలా వెళ్ళాలి? దేవుని కోరికైతే చనిపోకుండానే వెళ్ళాలి. మనము చనిపోకుండా వెళ్ళాలని పరలోకానికి ప్రభువు మనకు బదులుగా ఆయన తానే చనిపోయిన వాడై ఉన్నారు. ఒక ఆయన ఉన్నారు, కైలాస మహర్షి గారు. మీ అందరూ ఇక్కడ విని ఉంటారు. ఆయన యోహాను సువార్తను చదివి ఆయన రక్షింపబడి ఈజిప్ట్ దేశం అయింది. ఈజిప్ట్ దేశపు వాసి, ఒక ముస్లిం ఆయన రక్షించబడి దాదాపు 100 ఏళ్ళు వచ్చే వరకు కూడా ప్రపంచంలో అనేక దేశాలు తిరిగి స్వార్థ పరిచర్య చేసి తన శేష జీవితాన్ని మరి ఎవరికి తెలియకుండా, కనబడకుండా మరి దేవునిలో గడపాలి ఉన్న ఆ కొద్ది సమయము అని హిమాలయాలకు వచ్చి అక్కడ గుహలో చేరి ఆయన ధ్యానం ఉండేవారు. అయితే ప్రభువు కనబడి నీవు అక్కడ వచ్చే వరకు కూడా నిలిచి ఉంటావు అని ఆయనకు ఒక చక్కని మరి మాటను, ఆనందకరమైన మాటను, ఒక వరమును ఇచ్చిన వారు ఉన్నారు. ఏ వరం ఇది? మరణమును రుచి చూడని వరము, సజీవులుగా రాకడలో ఎత్తబడే వరము, సజీవులుగా పరలోకమునకు వెళ్ళే వరము. ఈ మాట చెప్పి దాదాపు 500 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఆయన ఇంకా సజీవంగానే ఉన్నారు. మన కాలంలో అనగా మన యొక్క తాతల కాలంలో సాధు సుందర్ సింగ్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చూసి అనుకోకుండా ఆయన గో దగ్గరికి వెళ్ళి అక్కడ పడి ఆయన చూసి ఆయనతో మాట్లాడి ఆ సంగతులన్నీ కూడా మన లోకమునకు తెలియపరిచిన వారై ఉన్నారు. మరణము రుచి చూడని స్థితి వారికి ఇచ్చిన ప్రభువు ఎందుకు ఇచ్చారు? వారి యొక్క ప్రభువులో వారు జీవించిన జీవితమును బట్టి, వారి యొక్క పరిశుద్ధమైన స్థితిని బట్టి. ఇంతగా ప్రభువు వారికినే కాదు, ఇక్కడ మనందరికీ కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏంటది? మరణము లేని స్థితి. అసలు బైబిల్ విషయమే వారమైన మీరు చనిపోకూడదు, చనిపోతే మీదే నేరము, మీదే దోషము, మీదే తప్పు అనే దేవజనులు ఉన్నారు. చనిపోతే ఎవరైనా చనిపోతే వారిదే తప్పు అన్నారు. మనం చనిపోవడానికి దేవునిలోనికి రాలేదు. చనిపోకుండా సజీవముగా పరలోకానికి వెళ్ళడానికి దేవునిలోనికి మనము వచ్చాం. ఆ గురిని మనము కలిగి ఉండాలి. అదే గురితో మనము జీవించాలి. అప్పుడు ప్రభువును పోలిన జీవితము మనము కూడా కలిగి ఉండగలం. ప్రభువు పొందిన జయమును మనము కూడా కలిగి ఉండగలం. యేసుక్రీస్తు ప్రభువు పొందిన జయమే ఎల్లవారికంటే అందరికీ, ఇంకా కోరిన వారికి, నమ్మిన వారికి, వేడిన వారికి, వేడుకున్న వారికి, కోరుకున్న వారికి, నమ్మిన వారికి అందరికీ కూడా ఏం చేస్తారు? దేవుడు తాను పొందిన జయమును మనకు అనుగ్రహించేవారైనారు. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై లేచిన వారై విన్నారనగా మరణం నుంచి ఆయన లేచిన వారైనారు. సంఘము కూడా పరలోకమునకు 2 గుంపులుగా పరలోకమునకు వెళుతుంది. ఎలాగనా? ఒకరు మృతుల గుంపు, మరి ఒకరు సజీవుల గుంపు. ప్రభువుని విశ్వాసం ఉంచి చనిపోయి ముందుగా రాకడ ముందుగా చనిపోయిన వారు ఏమవుతారు? ఇందాక చూసాం వాక్యంలో, మొదటిలో చూసాం, వారు ముందు తిరిగి లేపబడతారు. ఆ మీదట సజీవులమైండు మనము మహిమ శరీరము దాల్చి పరలోకమునకు వెళ్ళువారముగా ఉన్నాం. ఈ రీతిగా మరి ప్రభువునకు పునరుత్థానం ఉంది, అలాగే సంఘమునకు కూడా పునరుత్థానము అనేది ఉన్నది. అయితే
సజీవ గుంపులో ఉన్నవారు, వీరికి మాత్రము చావు లేదు, పునరుత్థానము లేదు, కానీ పునరుత్థాన బలం మాత్రమే. పునరుత్థాన బలం అంటే, పునరుత్థాన బలం అంటే యేసుక్రీస్తు ప్రభును ఆయన శరీరమును సమాధి చేసిన తర్వాత శాస్త్రులు యాజకులందరూ కూడా మరలా వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆయన మరలా 3వ రోజున లేస్తాను అని చెప్పాడు, మాకు గుర్తుందన్నమాట. కాబట్టి ఏం చేయ, నువ్వు మాకు కొంతమంది సైన్యమును అప్పగించు, మేము ఆ సమాధికి కావలి పెడతాం. లోకంలో ఎక్కడైనా ఇలా ఉందా? సమాధికి ఎవరైనా సైనికులు కావాలో ఉంటారా? ఎక్కడ ఉంటారు. కానీ ప్రభు యొక్క శిష్యులు ఆయన శవం ఎత్తుకొని పోతారేమో, ఆయన మళ్ళా మృతుల నుంచి లేచారని అందరికీ ప్రచారం చేస్తారేమో అని ఆ యొక్క యూదులైన వారు ప్రభు మీద కక్షగట్టి, చనిపోయిన తర్వాత కూడా కక్షగట్టి ఏం చేశారు? సమాధికి కాపలా ఉంచారు. రోమా చక్రవర్తి యొక్క సైన్యము, పిలాతు సైన్యము ఆ యొక్క సమాధికి కావలి ఉంది. ఇంకేం చేశారు? దానికి పెద్ద రాయిని అడ్డుగా పెట్టారు. ఇంకేం చేశారు? దానికి సీల్ వేశారు, రాజముద్ర. ఎందుకు ముద్ర? అది గవర్నమెంట్ ముద్ర. ఇది గవర్నమెంట్ సైట్ అంటే అని పట్టుకుంటారు దాన్ని, కన్నెత్తి కూడా చూడరు. ఇది గవర్నమెంట్ అంటే ఇంకా దాన్ని పట్టించుకోరు. గవర్నమెంట్ది ఏదైనా చేస్తే ఏంటి, అది డైరెక్ట్గా మరి నేరము, భయంకరమైన నేరము, గవర్నమెంట్ ద్వారా శిక్ష. కాబట్టి రాజుగారు ముద్ర వేస్తే రాజుగారి దానికి శిక్ష విధిస్తారు, ఎవరన్నా ఆ ముద్రను తీసివేస్తే. ఈ రీతిగా మరి అధికారముతో వారు ముద్ర వేస్తారు. అలా ఇంకా తత్రాతని వేసిన వారు ఉన్నారు. అయితే ప్రభువు లేచినప్పుడు ఇవేమైనా ఆపగలిగాయా? సమాధానం ఆపలేకపోయింది, ముద్ర ఆయన్ను ఆపలేకపోయింది, అలాగే రాయి ఆయన్ను ఆపలేకపోయింది. ప్రభువు లేచినప్పుడు రాయి అడ్డు రాలేదు. రాయి దొర్లించబడక మునిపే ఆయన బయటికి వచ్చేసిన వారు అయినారు, సమాధి నుంచి లేచిన వారు అయినారు. అయితే వారి రాతిని ఎందుకు దొర్లించారు? ఎవరు దొర్లించారు రాతిని? ఎవరు దొర్లించారు? దేవదూత దొర్లించింది. దేవదూత ఎందుకు దొర్లించింది? రాయి గనక దొర్లించకపోతే ఆ సమాధిలో ఏమీ లేదనే సంగతి, ప్రభు యొక్క దేహము లేదనే సంగతి లోకానికి తెలియదు. కాబట్టి దూత వచ్చి రాయిని ప్రక్కకు దొర్లించారు. అయితే ప్రభువునకు రాయి అడ్డు రాలేదు. ఆయన మహిమ శరీరముతో ఎలాగైతే శిష్యులు ఉన్న గదిలోనికి వెళ్ళారో అదే రీతిగా ఆ యొక్క సమాధుల నుంచి కూడా బయటికి వచ్చిన వారై విన్నారు. చూడండి, 2 గవర్నమెంట్లు ఉంటాయి. లోకులందరికీ కూడా ఒక గవర్నమెంటే. మరి విశ్వాసులకు దేవుని నమ్మిన కింద గవర్నమెంట్లు 2 గవర్నమెంట్లు ఉంటాయి. ఏం గవర్నమెంటు? పరలోక గవర్నమెంట్ ఒకటి, మన భూలోకపు గవర్నమెంట్ ఒకటి కదా. మరి లోకులకేమో ఒక గవర్నమెంటే. మరి ప్రభు దగ్గరికి వచ్చి కొంతమంది పరిశీలు చెడుగారు, కైసరుకు పన్ను ఇవ్వడము న్యాయమా కాదా అంటే ఏమన్నారు ప్రభువు? కైసరివి కైసరికి ఇవ్వాలి, దేవునివి దేవునికి ఇవ్వాలి. అంటే అంటే ఈ లోక గవర్నమెంట్కు నువ్వు లోబడి ఉండాలి, పరలోక గవర్నమెంట్ కూడా నువ్వు లోబడి ఉండాలి. ఈ లోకపు గవర్నమెంట్ చెల్లించాల్సిన పన్నులు మనం చెల్లించాలి, అలాగే దేవునికి దేవునికి ఇచ్చేవారముగా ఉండాలి. అలాగే ఈ లోక గవర్నమెంట్లో ఎవరుంటారు? పోలీసులు ఉంటారు, అధికారులు ఉంటారు, అవునా కదా? పరిపాలన అధికారం వారికి ఉంటుంది. అదే రీతిగా పరలోక గవర్నమెంట్లో కూడా ఏముంది?
ఎవరున్నారు? అధికారులు ఉన్నారు. ఇంకెవరున్నారు? పెద్దలు ఉన్నారు. ఇంకెవరున్నారు? పోలీసులు ఉంటారు. పరలోకపు గవర్నమెంట్లో ఎవరుంటారు? పోలీసులు ఉంటారు. వారి పని ఏంటి? మనకు సహాయం చేయడమే వారి పని. వారే దూతలు, దేవదూతలు. మనకు సహాయం చేసే పని, మనకి కావలి కాచే పని, మన వస్తువులను కూడా వారు కావలి కాస్తే వారుగా ఉంటారు. యేసు ప్రభు యొక్క సమాధి ముద్రకు, వారి రాయికి వారు కావలి కాస్తారు. ఇంకా ఆయన చుట్టబడిన వస్త్రమును అవి వారు చుట్టుపెట్టి పక్కన పెట్టి తలవైపున ఒక దూత, కాళ్ళవైపున ఒక దూత ఉండి వారు కూర్చొని సమాధికి వారు కావలి కాచిన వారై విన్నారు. చూడండి, ఈ యొక్క లోకపు గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన ఆ సైనికులు ఏమైనా చేయగలిగారా? పరలోకపు గవర్నమెంట్ వారు రాగానే ఈ యొక్క లోకపు గవర్నమెంట్ వారు చచ్చిన వారి వలె పడిపోయారు. వీరికి ఏమీ కూడా చేయలేకపోయారు. భయముతో వారు మరి గుండె పట్టుకొని అలాగే కోల్పడిపోయారు. ఏ గవర్నమెంట్ గొప్పది? పరలోకపు గవర్నమెంట్ సహాయము మనకు ఎప్పుడూ కూడా ఉంటుంది. అయితే ఏం చేయాలి? మనం వెళ్ళి నాకు సహాయం చేయండి అని చెప్తేనే కానీ పోలీసులు రారు, అవునా? అలాగే మనం కూడా దేవుణ్ణి అడగాలి, నాకు సహాయం చేయి, నా కొరకు దూతలను పంపించు. ఇదిగో నేను వెళ్తున్నా, నాకు వేమేస్తుంది, నాకు దూతలను పంపించు. ఇక నేను రాత్రి ఇంట్లో పడుకుంటున్నాను, నా కొరకు దూతలను కావలి ఉంచు అంటే వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు దూతలు వెంటనే మన కొరకు వచ్చి వారై విన్నారు కదా. ఈ రీతిగా మరి ప్రభు యొక్క మరి పునరుత్థాన వార్తను తెలియపరిచింది ఎవరు తెలియపరిచారు? దూతలే తెలియపరిచారు. స్త్రీలు వచ్చినప్పుడు ఆయన ఏమయ్యారో తెలియనప్పుడు వారు ఏడుస్తుంటే ఏం చెప్పారు? మీరు సజీవుడైన వారిని మృతుల్లో నుండి ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని ఆయన యొక్క పునరుత్థాన వార్తను వారు మరి దూతలైన వారు ఈ యొక్క స్త్రీలైన వారికి తెలియపరిచిన వారై విన్నారు. అదే రీతిగా ప్రభు యొక్క జన్మకాలములో ఆయన వారు తెలియపరిచిన వారు అది కూడా దూతలే. ఆయన యొక్క పునరుత్థాన సమయంలో కూడా దూతలే తెలియపరిచారు. అదే రీతిగా ఆయన యొక్క శ్రమలో కూడా దూత వచ్చి ప్రభును బలపరిచింది. అంతేకాకుండా ఆరోహణ సమయంలో కూడా ఎవరు వచ్చారు? దూతలే వచ్చి ప్రభు గురించి తెలియపరిచిన వారు ఉన్నారు. రాకడ సమయంలో ఎవరు వస్తారు? మళ్ళా దూతలే వచ్చి ప్రభు గురించి తెలియపరిచి రాకలు మనకు తీసుకుని వెళ్ళేవారుగా ఉన్నారు. ఈ రీతిగా మరి పరలోకపు గవర్నమెంట్ నిత్యము కూడా మనలను చూస్తూ ఉంటారు, మనల్ని కనిపెట్టుకుని ఉంటారు. మరి మన దృష్టి ఎక్కడ ఉంటుంది? వారి మీద కాకుండా లోకం మీద ఉంటుంది. కాబట్టి మన దృష్టి ఎప్పుడు కూడా పరలోకం మీద ఉండాలి, ప్రభు యొక్క పునరుత్థానం మీద ఉండాలి. ప్రభు యొక్క పునరుత్థాన బలము ముద్రను జయించింది, సమాధిని జయించింది, మరణమును జయించింది, నరకమును పాతాళమును జయించింది, సాతానును జయించింది. యేసు పొందిన జయమే మనకు జయం. అంటే మనకేం కావాలి? ఇప్పుడు ఏ బలముతో ప్రభువు వీటన్నిటిని జయించారో ఆ బలం